కూడు గూడు గుడ్డ ఈ మూడు దేశంలోని ప్రతి ఒక్కరికి కనీస ప్రాథమిక హక్కులని భారత రాజ్యాంగం చెబుతోంది. అయినా దేశంలో కోట్లాది ప్రజలు ఇప్పటికీ అర్ధాకలితో అలమటిస్తున్నారు. దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగానూ ఈ సమస్య తీవ్రంగా ఉంది. దీని పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు 1981 అక్టోబర్ 16 నుంచి ప్రపంచ ఆహార దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ ఏడాది 34వ ప్రపంచ ఆహార దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. 1945 అక్టోబర్ 16న ప్రతి ఏటా ప్రపంచ ఆహార దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి నిర్ణయించింది. దీన్ని తొలిసారి 1981లో జరుపుకున్నారు. ప్రతి ఏటా 150కు పైగా దేశాల్లో ఆహార దినోత్సవం పాటిస్తున్నారు. ప్రతి ఆహార దినోత్సవం రోజున ఒక్కో సందేశం వెలువడుతోంది. తొలి ఆహార దినోత్సవం రోజు ఆహారానికి తొలి ప్రాధాన్యతే ప్రధాన లక్ష్యంగా నిర్దేశించారు. 2014 సంవత్సరానికి గాను ఫ్యామిలీ ఫార్మింగ్, ఫీడింగ్ ద వరల్డ్ అండ్ కేరింగ్ ద ఎర్త్ అనే నినాదాన్ని ఇచ్చారు. ఆకలిని సాధ్యమైనంత త్వరగా తుడిచిపెట్టాలన్న ప్రపంచ ఆహార భద్రతా సదస్సు తీర్మానాన్ని గతంలోనే ప్రపంచ దేశాలన్నీ ఏకగ్రీవంగా ఆమోదించాయి. ప్రపంచంలో వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు తగ్గిపోతున్న విషయాన్ని గత సదస్సుల్లో అన్ని దేశాలు అంగీకరించాయి. ఆకలి, పేదరికం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేందుకు ఈ రంగంలో పెట్టుబడులు పెంచాలని ఒప్పందానికి వచ్చాయి. దేశంలో ఆకలితో అలమటిస్తున్న ప్రజలు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 852 మిలియన్ల మందికి పైగా చాలా కాలంగా ఆకలితో బాధపడుతున్నారు. జనాభా పెరుగుదల, వాతావరణ మార్పు, మౌలిక ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గించి లాభదాయకమైన వాణిజ్య పంటల వైపు మొగ్గు చూపడమే దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, ఆహార సంక్షోభం, ఆర్థిక మాంద్యం లాంటివి ప్రపంచంలో ఆకలితో బాధపడే వారి సంఖ్యను పెంచాయి. 2050 నాటికి ప్రపంచ జనాభా 910 కోట్లకు పెరగచ్చు. అయితే పెరుగుతున్న జనాభాకు సరిపడా ఆహారం అందించాలంటే ప్రపంచంలో వ్యవసాయ ఉత్పత్తులు 70% మేరకు పెరగాల్సి ఉంటుంది. ఆహార సంక్షోభం తీరాలంటే దారిద్ర్యం, ఆహార కొరతపై అవగాహన తీసుకురావాలి. ఆహార పంటల ఉత్పత్తిని ప్రోత్సహించాలి. అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య ఆర్థిక, సాంకేతిక సహకారం అందేలా చూడాలి. ప్రపంచమంతా ఒక్కటై ఆహార పంటల ఉత్పత్తిని పెంచడం ద్వారా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరచాలి. ఇలాంటి కీలక రంగాల్లో మార్పు కోసం చిత్తశుద్ధితో ప్రభుత్వాలు ప్రయత్నించాలి. అప్పుడే ఆహార సంక్షోభానికి చరణగీతం పాడొచ్చు.